అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు వేడుకల్లో మళ్లీ నోరు విప్పారు ఈటల. సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేశారంటూ ఆయన కామెంట్స్ చేశారు. డబ్బులిచ్చి వార్తలు రాయిస్తున్నారంటూ చెప్పారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకంతా తెలుసు. నేను ఒక మతానికి కులానికి పరిమితం కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన కార్యాచరణ ఉంటుందంటూ స్పష్టం చేశారు ఈటల. పదవుల కోసం పెదవులు మూసే రకం కాదంటూ క్లారిటీ ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఛాలెంజ్ చేశా. నాతో ఎవరైనా పెట్టుకోవాలంటే భయపడేవాళ్ళు అంటూ కూడా చెప్పారు ఈటల. చివరి చెప్తున్నారు, అన్న నేను గా పలాని పార్టీ, నేను గా పార్టీ అని చెప్పి నేను గా జిల్లా, నేను ఈ జిల్లా అని చెప్తున్నప్పుడు నాకు నేను కొంచెం గర్వపడుతుంది. అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా శక్తి ప్రజలే ప్రసాదిస్తారు అనడానికి ఇట్లాంటి వేదిక సజీవ సాక్షి. నేను అక్కడ ఉండి కూడా మా మిట్టపల్లి ఏం మాట్లాడుతున్నాడు, మా సంజయం ఏం మాట్లాడుతున్నది, మా కళాధర్ ఏం మాట్లాడిండు, మా మంతపుడు నాగరాజు ఏం మాట్లాడిండు, మా భరత బాబు ఏం పాట పాడిండు, మా సతీష్ ఏం మాట్లాడిండు చూస్తున్నాడు. రామలింగం అంటారు, ఇక నా కోసం డెడికేటెడ్ అయిపోయింది. నర్మదమ్మ ప్రేమని పంచే బిడ్డాలి. అతి తక్కువ కాలంలో ఒక కుటుంబంలాగా, ఒక చెల్లెలాగా కలిసిపోయిన ఆడబిడ్డలకు ట్రీట్ చేస్తాం. ఈ రాజకీయాలకు సంబంధం లేకుండా మా సతీష్ ఉంటాడు, కొంపల్లి సతీష్ ఏం అడగడు, పని చేస్తూ ఉంటాడు, ఏళ్ళతో తర్వాత చెప్తాడు. ఇట్లా అనేక మంది కులాలతో సంబంధం ఉండదు మనుషులకి, మతాలతో సంబంధం ఉండదు మనుషులకి, పార్టీలతో సంబంధం ఉండదు మనుషులకి, మానవత్వంతో మాత్రమే సంబంధం ఉంటుందని చెప్పి ప్రకటించే సందర్భం చూస్తున్నాను. ఈటల కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మరొకసారి తన సొంత పార్టీ నేతల మీదే చేసినటువంటి కామెంట్స్, ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, నేను ఒక కులానికో మతానికో పరిమితం కాదు, తన మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు, రాయిస్తున్నటువంటి వార్తలకు సంబంధించి నాకు మొత్తం తెలుసు, సమయం వచ్చినప్పుడు దీనికి సంబంధించి రిజల్ట్ ఉంటుందనే క్లారిటీ కూడా ఈటల ఇవ్వడం జరిగింది. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఇది వార్నింగ్ కింద చూడొచ్చు అంటారా, లేకపోతే అన్నీ తెలిసినా నేను ఎందుకు సైలెంట్గా ఉంటున్నానో సమయం వచ్చినప్పుడు చూపిస్తాననేటువంటి రీతిలో చూడొచ్చు అంటారు? ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్ గా నిన్న జరిగినటువంటి ఏదైతే బర్త్డే వేడుకల్లో ఆయన కొంత భావోద్వేగ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా సొంత పార్టీలోని కొందరి పైన అసహనం వ్యక్తం చేశారే అన్న కోణంలో కూడా, అంటే ముఖ్యంగా గతంలోనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. సో ఆయన చాలా అంటే నిన్న ఏదైతే మొన్న సాయంత్రం నుంచి ఆయన బర్త్డే వేడుకలు జరుగుతా ఉన్నాయి, మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా చాలా గ్రాండ్ గా చాలా మందిని కలిసే ప్రయత్నం చేశారు. వచ్చి అందరూ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఈటల రాజేందర్ ని ఇష్టపడే అందరు కూడా వచ్చి ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు. సో ఇక్కడ ఆయన కొంత, ఎందుకంటే చాలా పరిణామం చేసుకుని దాదాపు మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా చాలా మంది వచ్చి కలిశారు, బర్త్డే విషెస్ చెప్పారు. సో ఇవన్నీ కూడా అంటే కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సో అన్ని అంటే అన్నిటికీ అతీతంగా అక్కడ ఆ పార్టీ జరిగింది. ఆ పార్టీ జరిగిన తర్వాత అక్కడ ఈ వేడుక జరిగింది. ఆ వేడుక జరిగిన తర్వాత కూడా సో ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఎస్, నాకున్న స్టామినా ఇది కదా, సో నేనంటే ఇది కదా అని వ్యాఖ్యలు చేశారు. నేను ఒక మతానికో లేకపోతే ఒక కులానికో లేకపోతే ఒక పార్టీకో నేను సంబంధించిన వ్యక్తిని కాదు, నేను అందరి వాడిని, తెలంగాణ భావజాలాలు, తెలంగాణ హక్కులు, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ దానికైనా నేను రెడీగా ఉంటాను, ఎవరి కోసమైనా నేను తెలంగాణ ప్రజల కోసం ఎవరితోనైనా నేను వాళ్ళకు పోటీగా నిలబడతానంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఇక్కడ మరోసారి అంటే సొంత పార్టీలోనే ఉంటూ అంటే ఇక్కడ మతాలు లేదంటే కులాల ఇక్కడ వ్యాఖ్యానం వచ్చింది కాబట్టి సో మరి అది ఎవరిని అన్నారు అనేది ఉద్దేశంగా పూర్వకంగా బీజేపీ పార్టీలో వేరేలాగా పోటీ అవుతుందా అనే అంశంలో కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. ఇప్పటికే గతంలో బండి సంజయ్ పైన ఈ వ్యాఖ్యలు అన్నారు అనేది స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో దాని తర్వాత అధిష్టానం కలగజేసుకొని కొత్తగా ఎన్నికైనటువంటి నితిన్ నబీ అలాగే అమిత్ షా వీళ్ళందరూ కూడా కలగజేసుకొని, నరేంద్ర మోడీ కూడా కలగజేసుకొని
సో ఎంపీలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ఫోకస్ గా పనిచేయాలి. 2029 లో మనము అధికారంలోకి దిశగా రావాలి అని మరి హితో పలికారు. మీరు విభేదాలు పెట్టుకోవద్దు, మంత్రులు ఎవరు కూడా విభేదాలు పెట్టుకోవద్దు అంటూ అప్పుడు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత కొంత గ్యాప్ వచ్చింది, అంటే దాదాపు ఈ 2-3 నెలలు గ్యాప్ వచ్చింది. మొత్తం కూడా మరి అన్ని విషయాలు సద్దుమణిగిపోయినాయి, అందరు నేతలు కలిసిపోతున్నారు అనుకునే తరుణం కూడా చూసాం. ఈ మధ్య కాలంలో రఘునందన్ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఈటెలు కావచ్చు, అందరు కూడా కలిసి పనిచేస్తున్న పరిస్థితులు కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మరోసారి మరి బండి సంజయ్ పైన మరి ఆయన మరోసారి వ్యాఖ్యలు చేశారా అని కోణంలో కూడా చూశారు. ఇంకొకటి కావాలని కొంతమంది పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, నేను బయటికి పోతున్నాను, నేను వేరే పార్టీలో చేరుతున్నాను, నాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది సాన్నిహిత్యంగా ఉన్నారు, వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నారు అని కావాలని డబ్బులు ఇచ్చి మరి వార్తలు రాపిస్తున్నారు, వాంటెడ్ గా వార్తలు రాపిస్తున్నారు అనేది కూడా ఆయన ఖండించిన పరిస్థితి కనబడతా ఉంది. నేను క్యాజువల్ గా ఆ రోజు అన్నాను, ఎస్ మా బాసు అంటే నేను తయారయ్యింది అక్కడ కాబట్టి మా బాసు కేసీఆర్ అన్నాను, దాంట్లో తప్పేముంది, నేను ప్రస్తుతం బీజేపీలో ఉన్నాను, నేను డొంక తిరుగుడు రాజకీయాలు చేయను, స్పష్టంగా ఒక క్లారిటీ తోటి రాజకీయాలు చేస్తాను తప్ప డొంక తిరుగుడు రాజకీయాలు చేయను అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఇట్లా పలు అంశాలపైన ఆయన మాట్లాడాడు. ఇప్పటికే ఇటు మరి బండి సంజయ్ ని ఉద్దేశించి అన్నాడా, లేకపోతే ఇటు అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రరావుకు సంబంధించి, ఎందుకంటే గతంలో ఆయన పదవి బీజేపీ రాష్ట్ర పదవి కావాలనుకున్నాడు, అది దక్కలేదు, మళ్ళీ అదేమైనా కోపం ఉందా, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనేది ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా అలాగే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతా ఉన్నాయి, పెద్ద ఎత్తున అనుకుంటా ఉన్నారు. దాంతో పాటు కొత్త పార్టీ పెడతారు అంటే ఈటల రాజేందర్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో కొత్త పార్టీ పెట్టబోతున్నారా అనే వార్తలు రాపిస్తా ఉన్నారు. నేను బీఆర్ఎస్ లోకి పోతాను అని వార్తలు రాపిస్తా ఉన్నారు. ఇవన్నీ స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయి. కావాలని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలే కావాలని కొంతమంది పేర్లు చెప్పలేదు, అక్కడ పార్టీ పేరు చెప్పలేదు, అలాగే కొంతమంది నేతల పేర్లు చెప్పలేదు, కానీ కావాలని కొంతమంది ఇవన్నీ కూడా రాపిస్తా ఉన్నారు. మీడియాలో మొత్తం కూడా నన్ను బయటికి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, నా పైన వ్యతిరేకత వచ్చే విధంగా కొన్ని పనులు చేస్తా ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు మరి చూడాలి ఎటువైపు చర్చకు దారితీస్తాయి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. తన పుట్టినరోజు వేడుకలో మళ్ళీ నోరు విప్పారు ఈటల. సొంత పార్టీ నేతలే టార్గెట్గా కామెంట్స్ చేశారు. ఆయన డబ్బులు ఇచ్చే వార్తలు రాయిస్తున్నారంటూ చెప్పారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకంతా తెలుసంటూ చెప్పారు. ఇక తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన కార్యాచరణ ఉంటుందని కూడా స్పష్టం చేశారు ఈటల.